వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్లాస్‌లో మనం ప్లే ఫెయిర్ సైఫర్ గురించి నేర్చుకుందాం. ఇది కూడా క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నికే. సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్‌లో వన్ ఆఫ్ ది టెక్నిక్ ప్లే ఫెయిర్ సైఫర్. ఇంతకుముందు మనం సీజర్ సైఫర్ గురించి, మోనో ఆల్ఫాబెటిక్ గురించి ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ప్లే ఫెయిర్ సైఫర్ గురించి నేర్చుకుందాం. దీన్ని సైఫర్ వీట్ స్టోన్ ప్లే ఫెయిర్ సైఫర్ అని కూడా అంటారు. ఇన్వెంటెడ్ ఇన్ 1854 చార్లెస్ వీట్ స్టోన్ అని అతను దీన్ని ఇన్వెంట్ చేసాడు. ఇట్ ఈస్ ఏ మాన్యువల్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్. ఇది మాన్యువల్‌గా మన సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ అనమాట. దీన్ని ఒక డయాగ్రామ్ రూపంలో రాసుకొని, దాని ప్రకారంగా మనం ప్లెయిన్ టెక్స్ట్‌కి సైఫర్ టెక్స్ట్‌ని ఐడెంటిఫై చేస్తాం. సో, ఎన్క్రిప్షన్‌కి, డిక్రిప్షన్‌కి సేమ్ కీ యూజ్ చేస్తాం అది. అది జనరల్ థింగ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లిటరల్ డయాగ్రామ్ అప్రోచ్ ఇన్ సబ్స్టిట్యూషన్ సైఫర్. సో, ఇలా డయాగ్రామాటిక్‌గా రాసి మనం ఆహ్, ప్లెయిన్ టెక్స్ట్‌ని దాంట్లో కీవర్డ్‌ని పెట్టి, దాని ప్రకారంగా మనకు సైఫర్ ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి ఇదొక వన్ ఆఫ్ ది టెక్నిక్. మనకి ఇంగ్లీష్‌లో 26 లెటర్స్ కదా! 0-25. సో, దానికి 5x5 మ్యాట్రిక్స్ అయితే 25 సరిపోతాయి కరెక్ట్‌గా. ఐ, జే 2 కలిపి ఉన్నది ఒకటే లెటర్. అందుకని 26 బదులు 25 మనకు సరిపోతాయి. అందుకని ఇక్కడ ఐ/జే అని రాసాననమాట. యాక్చువల్‌గా 26 లెటర్స్ మనకి. 26కి డయాగ్రామ్ రిప్రజెంట్ చేయడం కుదరదు కాబట్టి 5/5 మ్యాట్రిక్స్ ఏదన్నా చేస్తే 5/5 మ్యాట్రిక్స్‌లో 25 సరిపోవాలి. ఐకి, జేకి ఒకటే పెట్టాడనమాట. రిమైనింగ్ మామూలుగా ఉంటాయి. సో, ఈ 5/5 మ్యాట్రిక్స్‌లో ఒక కీవర్డ్ ఒకటి ముందు ఇన్సర్ట్ చేయాలి. కీవర్డ్ నేనిక్కడ ఏం తీసుకున్నానంటే ఆర్డినో అనే ఒక కీవర్డ్ తీసుకున్నాను. ARDUIRJ. జే ఉన్న, ఐ ఉన్న ఒకటే అనమాట. సో, ఐజేఎన్ఓ ఆర్డినో. సో, ARDUI/JNO. సో, ఆర్డినో. ఇది కీవర్డ్ అనమాట. సో, ఆర్డినో అనేది ఇక్కడ నేను కీవర్డ్ కింద ఇచ్చాను. ఈ ఈ రాసిన కీవర్డ్ క్యారెక్టర్‌లో ఏదైతే రాయలేదో అది కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కాబట్టి నేను రాయకూడదు. సో, నెక్స్ట్ లెటర్ బి. సి ఉందా? లేదు. ఆర్డినోలో సి లేదు. సి రాయాలి. డి ఉంది కాబట్టి నేను రాయలేదు. నెక్స్ట్ ఈ ఉందా? లేదు. ఈ. ఎఫ్ లేదు. జి లేదు. హెచ్ లేదు. ఐ ఉంది. జే ఉంది. కాబట్టి ఐ అవసరం లేదు. జే, కే, ఎల్ లేదు. ఎమ్ ఆర్డినోలో ఎమ్ లేదు. ఎన్ ఉంది కాబట్టి ఎన్ వదిలేసాను. ఓ ఉంది కాబట్టి వదిలేసాను. పి, క్యూ, క్యూ లేదు. ఆర్, ఆర్ ఉంది కాబట్టి వదిలేసాను. ఎస్, టి, యు ఉంది కాబట్టి యు వదిలేసాను. వి. నెక్స్ట్ డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో, ఫస్ట్ ఏమో కీవర్డ్ రాసిన తర్వాత ఈ లెటర్స్ కాకుండా మిగతా లెటర్స్‌ని ఈ సెల్స్‌లో ఫిల్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ అలా 25 5/5 మ్యాట్రిక్స్‌లో 25 క్యారెక్టర్స్‌ని ఇన్‌బిల్డ్ చేయాలి. ఐ, జే సేమ్ ఒక దాంట్లోనే ఉంటాయి. ఇది కీవర్డ్. నెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ నేను సరదాగా ప్లే రైట్ అనేది ఒకటి తీసుకున్నాను. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో ప్లే రైట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకని ప్లే రైట్ అని తీసుకున్నాను సరదాగా. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫిల్లర్ క్యారెక్టర్స్‌ని ఎక్స్ అని చేస్తారనమాట. ఫిల్లర్ క్యారెక్టర్స్ అంటే సపోజ్ హ్మ్. బాల్ బిఏఎల్ఎల్ బాల్ అని ఉందనుకో. ఇలా 2 లెటర్స్ సీక్వెన్స్ వస్తే గనుక బిఏ, ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ ఇలాగ ఫిల్ చేయాలనమాట. ఫిల్లర్ లెటర్స్‌ని ఎక్స్‌తో ఫిల్ చేయాలి. రిపీటెడ్ లెటర్స్ ఏదన్నా వస్తే రిపీటెడ్ లెటర్స్ ఫిల్డ్ విత్ ఎక్స్ అనమాట. ఇలా రిపీటెడ్ లెటర్స్ వస్తే దాన్ని ఎల్ఎక్స్ కింద విడదీయాలనమాట. ఓకే. నెక్స్ట్ సేమ్ కాలమ్ ఏదన్నా వస్తే పైనుంచి కిందకి. సపోజ్ ఇలా రాసేసాం గదా! డీబీ వచ్చిందనుకోండి. డీబీ వచ్చిందనుకోండి సేమ్ కాలము. డీబీ అని సపోజ్ తీసుకున్నామనుకోండి ఇది సేమ్ కాలమ్. ఓకే. సపోజ్ బీసీ అని తీసుకున్నామనుకోండి సేమ్ రో. ఒక 2 లెటర్స్ సేమ్ రోలో వస్తే లేదా సేమ్ కాలమ్స్‌లో వస్తే మనం ఇలా ఫాలో అవ్వాలి. సేమ్ కాలమ్ వస్తే పైనుంచి కిందకి డౌన్ అవుతది లెటర్స్. సేమ్ రో వస్తే హారిజాంటల్‌గా డౌన్ అవుతది. అంటే సేమ్ రో వస్తే హారిజాంటల్‌గా డౌన్ అవుద్ది. సేమ్ కాలమ్ వస్తే పైనుంచి కిందకి డౌన్ అవుతది. అలా కాకుండా వెర్టికల్‌గా ఒక రెక్టాంగులర్ వస్తే సపోజ్ డీఎస్ తీసుకున్నామనుకో. డీకి ఆపోజిట్
డిఎస్ తీసుకున్నాం. డీకి ఆపోజిట్ యు, ఎస్‌కి ఆపోజిట్ క్యూ అనమాట. సో, ఇట్లాగా లెటర్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అవి రూల్స్. రిపీటెడ్ లెటర్స్ వస్తే ఫిల్డ్ విత్ ఎక్స్. సేమ్ కాలమ్ లెటర్స్ వస్తే పైనుంచి కిందకి డౌన్ అవుతది. సేమ్ రోస్ వస్తే హారిజాంటల్‌గా మూవ్ అవుతుంటాయి. రెక్టాంగులర్ వాల్యూస్ వస్తే స్వాప్ అవుతాయి లెటర్స్. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు ప్లే, రైట్ అనేది కదా! పిఎల్ అనేది ఒకటి. ఏవై అనేది ఒకటి. డబ్ల్యూఆర్ అనేది ఒకటి. ఐజీ అనేది ఒకటి. హెచ్‌టి అనేది ఒకటి సింపుల్‌గా. ఒకవేళ హెచ్ ఒకటే ఉంది. ఇక్కడ టీ లేదనుకోండి ఎక్స్‌తో ఫిల్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్ లెటర్ వచ్చినా సరే ఎక్స్‌తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 2 లెటర్స్‌ని మనం ఒక గ్రూప్ కింద చేసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే పి ఉంది. ఇంకొకటి ఎల్ ఇక్కడుంది. సో, దీన్ని మనం ఒక రెక్టాంగిల్ కింద ఇలాగ అబ్జర్వ్ చేస్తే పిఎల్‌లో పికి ఆపోజిట్‌గా ఉన్నది జి, ఎల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది టి. సో, పికి ఆపోజిట్‌గా ఉన్నది పిఎల్ఏవై డబ్ల్యూఆర్ఐజీహెచ్‌టి. పిఎల్‌కి పికి ఆపోజిట్‌గా ఉన్నది జి, ఎల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది టి. సో, పిఎల్ బదులు సైఫర్ టెక్స్ట్ ఏంటి అనంటే జీటీ. అలాగే ఏవై చూద్దాం. ఏవై దిస్ ఈజ్ ఏ అండ్ వై ఈజ్ హియర్. సో, ఏవై. సో, ఇది రెక్టాంగిల్ కింద మనం ఫీల్ అయితే డిఫరెంట్ కాలమ్స్ ఆర్ డిఫరెంట్ రోస్‌లో ఏకి ఆపోజిట్‌గా ఉన్నది యు, ఏకి ఆపోజిట్‌గా ఉన్నది యు, వైకి ఆపోజిట్‌గా ఉన్నది వి. సో, ఏవైకి యువి రాయొచ్చు. ఏకి ఏకి యు రాస్తాం. వైకి వి రాస్తాం. సేమ్ ఇలాగ రెక్టాంగిల్ కింద తీసుకుంటే. ఓకే. అలాగే డబ్ల్యూఆర్. డబ్ల్యూ ఇక్కడ, ఆర్ ఇక్కడ. సో, సేమ్ కాలమ్‌లో ఉన్నాయి. కాబట్టి ఆర్‌కి సేమ్ కాలమ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైనుంచి కిందకి డౌన్. ఆర్‌కి డబ్ల్యూఆర్ కదా! డబ్ల్యూ కిందకెళ్తే దీనికి ఇదొస్తది. డబ్ల్యూ పక్కన వచ్చేది ఆర్. ఇది అయిపోయిన తర్వాత దాని కిందకెళ్తే నెక్స్ట్ వచ్చేది ఇదే డబ్ల్యూ. ఆర్‌కి కిందకొస్తే ఓ వస్తది. ఆర్ కిందకొస్తే ఓ వస్తది. సో, డబ్ల్యూఆర్ బదులు ఆర్‌ఓ రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఐజీ. ఐది, జీది, జీది. సో, దీన్ని మనం రెక్టాంగిల్ కింద ఫీల్ అయితే ఐకి ఆర్, జీకి ఎల్. ఐకి ఆర్, జీకి ఎల్. ఐకి ఆర్, జీకి ఎల్. నెక్స్ట్ హెచ్ఐ. హెచ్ ఇక్కడుంది. ఐ ఎక్కడుంది. సో, హెచ్‌కి ఇది రెక్టాంగిల్ కింద మనం తీసుకుంటే హెచ్‌కి అటువైపు ఉన్నది డి, ఐకి ఇటువైపు ఉన్నది ఎల్. డిఎల్. సో, ఇలా తీసుకోవాలనమాట. ఓకే. ఇలా తీసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తది. సపోజ్ బిఏఎల్ఎల్ బాల్ తీసుకుందాం. బిఏ. బిఏ. సో, బికి ఆపోజిట్‌గా ఉన్నది డి, ఏకి ఆపోజిట్‌గా ఉన్నది ఎన్. సో, బికి ఆపోజిట్‌గా ఉన్నది డి, ఏకి ఆపోజిట్‌గా ఉన్నది ఎన్. ఎల్ఎక్స్ తీసుకుందాం పోనీ. ఇది ఎల్, ఇది ఎక్స్. ఎల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది జెడ్, ఎక్స్‌కి ఆపోజిట్‌గా ఉన్నది హెచ్. ఎల్ఎక్స్‌కి. సేమ్ మళ్ళీ ఎల్ఎక్స్‌కి జెడ్, హెచ్. ఇట్లాగా మీరు హారిజాంటల్‌గా ఉంటే ఈ డైరెక్షన్‌లో వెళ్తది. వెర్టికల్‌గా ఉంటే ఈ డైరెక్షన్‌లో ఎళ్తది. రెక్టాంగిల్ ఉంటే ఆపోజిట్ లెటర్స్ రాస్తాం. అంతే. సింపుల్ ఇది. ప్లే ఫెయిర్ సైఫర్. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.